వెల్కమ్ టు ది లియో. చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా బరి తెగింపు అనేది గత 5 సంవత్సరాల పాటు చూసే ఉంటారు. అయితే తాజాగా సజ్జల భార్గవ రెడ్డి మీద 14 కేసులు నమోదయ్యాయి. ఎందుకనంటే అటు ముఖ్యమంత్రి కుటుంబం మీద కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కుటుంబం మీద కావచ్చు, దారుణమైన వ్యాఖ్యలు చేయటంతో పాటు కొంత మార్పింగ్ ఫేక్ కంటెంట్ ను కూడా సోషల్ మీడియాలో తిప్పారు. సో దానికి సజ్జల భార్గవ రెడ్డి ప్రధాన కారకుడు అని చెప్పి కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సజ్జల భార్గవ రెడ్డి చేసినటువంటి పనిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేము. సజ్జల భార్గవ చేసినటువంటి పని అనేది అనైతికం, అనాగరికం. ఒక ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి కుటుంబాల మీద అంత నీచంగా దారుణంగా పోస్టులు పెట్టడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైంది. రెండోది, వీళ్ళందరూ భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం స్వేచ్ఛ ఉన్నాయని అనుకుంటున్నారు. అవి సంపూర్ణం కాదు. దానికి ఒక పరిమితి ఉంది. వాక్ స్వాతంత్రం పేరుతో ఎదుటి వ్యక్తులు నేను కించుపరుస్తాను, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నేను ఎదుటి వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే అది చెల్లుబాటు కాదు. దానిని అడ్డం పెట్టుకుని ఇతరులను కించపరచడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పి నిన్న సజ్జల భార్గవ రెడ్డి మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే మాట కన్నా కూటమి నాయకులు ఎవరైనా అన్నారనుకోండి, అదిగో విమర్శిస్తున్నారు, అదిగో సోషల్ మీడియాని కట్టడి చేశారు, అదిగో చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి మాట్లాడేవాళ్ళు. మరి నిన్న స్వయంగా హైకోర్టే 2 పదాలు స్పష్టంగా వాడింది: అనాగరికం, అనైతికం. ఈ 2 పదాలు కూడా నిన్న సజ్జల భార్గవ రెడ్డి చేసిన పనికి సందర్భించి కోర్టు వాడినటువంటి పదాలు. మరి అంటే సజ్జల భార్గవ రెడ్డి చేసిన పని మంచి పనా, చెడు పనా? మరి ఇప్పుడు మాట్లాడరే వైసీపీ వాళ్ళు. ఇదే మాట మా బోటోళ్ళు లేకపోతే కూటమి నాయకులు మాట్లాడితే ఇదంతా పచ్చముట్ట ఇలాగే మాట్లాడతారని చెప్పి పేర్లు పెడతారు. వీళ్ళకి వచ్చిన పేర్లు పెడతారు. కమ్మముఠ అనో, పచ్చముఠ అనో, లేకపోతే ఇంకో ముఠ అనో పేర్లు పెడతారు. మరి నిన్న హైకోర్టు మాట్లాడింది కదా, ఎందుకు చెప్పలేదు? ఎవరు చెప్పారు ఈ మాట? స్వయంగా హైకోర్టు న్యాయమూర్తి చెప్పాడు ఆ మాటలు. సజ్జల భార్గవ రెడ్డి చేసిన పనిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడం కుదరదు. ఆయన చేసిన పనికి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. అయితే నేను వాళ్ళకి లభించిన ఊరట ఏంటంటే, ఒకవేళ సజ్జల భార్గవ రెడ్డి విదేశాలకు వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, దానినైతే ఆపకూడదు. అంటే కేసు ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి సజ్జల భార్గవ రెడ్డి విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. దానికి సంబంధించి ఎల్ఓసిని వెనక్కి తీసుకోమని చెప్పి ఆ ఎస్పీకి అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ సజ్జల భార్గవ రెడ్డి ఫోన్ నెంబర్తో పాటు నివసించే చిరునామాతో పాటు మెయిల్ ఐడితో పాటు ఒక అఫిడవిట్ డీజీపీ దగ్గర, ఎస్పీ దగ్గర పెట్టమని చెప్పింది. ఏమని? పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు ఎటువంటి అభ్యంతరం లేకుండా నిరభ్యంతరంగా వచ్చి నేను విచారణకు హాజరవుతాను అని ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే విదేశాలకు కావాలంటే వెళ్ళొచ్చు అని చెప్పింది. అంటే నువ్వు విదేశాలకు పని మీద వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, దాన్ని ఏం అడ్డుకోవట్లా. కానీ పోలీసులు నువ్వు పలానా సమయంలో విచారణకు రావాలి అని చెబితే వాయిదాలు వేయకుండా, తప్పించుకు తిరగకుండా ఖచ్చితంగా 100కు 100% రావాలి. అందుకు ఒక అఫిడవిట్ కూడా ఏమంది, నోటి మాట చెప్పడం కాదు, ఒక అఫిడవిట్ ఏమంది. ఒకవేళ భవిష్యత్తులో పోలీసులు విచారణకు పిలిచినప్పుడు రాలేదనుకో, అప్పుడు మళ్ళీ ఎల్ఓసి అనేది మళ్ళీ జారీ చేస్తారు. అది వేరే విషయం. అంటే సజ్జల భార్గవ రెడ్డి చేసినటువంటి పని ఎంత నీచమైనది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. దీనికి సంబంధించి హైకోర్టు కామెంట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సజ్జల భార్గవ రెడ్డి తీరు అనాగరికం, ఆటవికం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారు. ఇలాంటి అనాగరిక ప్రవర్తనపై కఠినంగా వ్యవహరించాలి. ఇది నేను కాదు చెప్పింది, స్వయంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు చెప్పినటువంటి మాటలు. ఇది అనాగరికం, ఆటవికం అన్నారు అంటే అలాంటి పదాలు స్వయంగా కోర్టే ఒక వ్యక్తి మీద ఉపయోగించింది అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయి బ్రతికారో, ఎంత నీచంగా ప్రవర్తించారో, సభ్య సమాజం తల ఎత్తుకోలేని రీతిలో వీళ్ళు ప్రవర్తించారు కాబట్టే కోర్టు ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు వాడింది. కోర్టు సాధారణంగా ఎప్పుడైనా హెచ్చరిస్తుంది, కానీ ఇంత ఘాటైన పదాలు కొన్ని కీలక సందర్భాల్లో మాత్రమే వాడుతుంది. ఇది సజ్జల భార్గవ రెడ్డి కేసు విషయానికి సంబంధించి వాడారు. ఇంకో మాట కూడా చెప్పింది. ఏమని? ఖచ్చితంగా ఇలాంటి అనాగరిక ప్రవర్తనపై కఠినంగా వ్యవహరించాలి. అంటే సోషల్ మీడియాని ఇష్టారాజ్యంగా వాడుకుని ఎదుట వ్యక్తుల గౌరవానికి భంగం కల్పిస్తాం, వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళను కూడా నీచంగా మాట్లాడిస్తాం లేదా నీచంగా చిత్రీకరిస్తామంటే ఖచ్చితంగా దాన్ని ఆటవిక, మనం అంటాం కదా, నువ్వు ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నావా, ఆటవిక రాజ్యంలో బ్రతుకుతున్నావా అని డైలాగులు వాడుతూ ఉంటారు. సో నిన్న వాడింది కూడా అదే డైలాగు. ఒక సభ్య సమాజం తల ఎత్తుకోలేని విధంగా, సభ్య సమాజం హర్షించలేని విధంగా సజ్జల భార్గవ రెడ్డి ప్రవర్తన ఉంది. ఇది నేను చెప్పలా, హైకోర్టు చెప్పింది. ఇది
హైకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్య. మరి సాక్షిలో మళ్ళీ ఎక్కడ రాయరు దీన్ని. సాక్షిలో ఏం రాస్తారో తెలుసా? ఎల్ఓసిని ఉపసంహరించుకోమన్నా హైకోర్టు అని మాత్రమే రాస్తారు తప్ప ఈ వ్యాఖ్యలు రాయరు. ఎల్ఓసి ఎందుకు ఉపసంహరించుకోమన్నారు కూడా ఇక్కడ కూడా చెప్పింది. అలాగే ఎల్ఓసి జారీ చేయడం చట్టవిరుద్ధమేం కాదు. పోలీసులు సాధారణంగా ఇన్ని దారుణమైన కేసులు నమోదయ్యి ఇంత తీవ్రత ఉన్న కేసులు నమోదైనప్పుడు ఒక వ్యక్తి పారిపోతాడు అని భావిస్తే ఎల్ఓసి జారీ చేస్తారు. అందులో పోలీసులు తప్పేమీ లేదని కూడా ఇక్కడ కోర్టు చెప్పింది. పోలీసులు తప్పేమీ లేదని కూడా కోర్టు చెప్పింది. ఈ సాక్షిలో ఎల్ఓసి గురించి మాత్రమే రాస్తాడు, కానీ ఇవి మొత్తం రాయుడు. ఈ హైకోర్టు మాట్లాడింది రాయుడు. హైకోర్టు చావుగొట్టి చెవులు మూసిందని, మొహం మీద కాండ్రించి మూసిందని ఈ రాయుడు. సాక్షిలో మీకు రావు, చూడండి కావాలంటే. ఏమన్నారు చూడండి. భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర హక్కులకు పరిమితులు. హైకోర్టు స్పష్టీకరణ. పోలీసులు కోరినప్పుడు విచారణకు వస్తానని అఫిడవిట్ ఇవ్వండి. భార్గవ్ రెడ్డికి ఆదేశం. ఆ తర్వాత ఎల్ఓసి వెనక్కి తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి స్పష్టీకరణ. అంటే భార్గవ్ రెడ్డి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వస్తానని అఫిడవిట్ ఇచ్చిన తర్వాత మీరు ఎల్ఓసిని వెనక్కి తీసుకోమని చెప్పి కోర్టు చెప్పింది. వీళ్ళు రాసేది ఏముంటుందో తెలుసా? ఎల్ఓసి వెనక్కి తీసుకోవాలన్న హైకోర్టు. సజ్జల భార్గవ్ రెడ్డికి ఊరట. ఇది ఊరట. ఇంత దారుణమైన కామెంట్లు చేయటం ఊరట అవుద్దా? సాక్షిలో అవి మాత్రమే రాస్తాడు. మీరు కావాలంటే తిరిగేసుకోండి సాక్షి. హైకోర్టు షాకు, సజ్జల భార్గవ్ రెడ్డికి ఊరట. ఇదే సాక్షిలో వచ్చే హెడ్డింగ్ ఇదే. కానీ అసలు కోర్టు మాట్లాడిన మాటలు ఇవి. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల విషయంలో వైకాపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఇతర నిందితుల తీరు అనాగరికం, ఆటవికం, అనైతికం, సంస్కారహీనం అంటూ హైకోర్టు మండిపడింది. ఎన్ని వ్యాఖ్యలు చేసిందో చూడండి ఒకసారి. అనాగరికం, ఆటవికం, అనైతికం, సంస్కారహీనం అంటూ హైకోర్టు మండిపడింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వారి కుటుంబ సభ్యులతో పాటు మహిళలను కూడా వదలకుండా వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారని తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై సజ్జల భార్గవ్ రెడ్డిపై వివిధ స్టేషన్లో 14 కేసులు నమోదయ్యాయని కూడా గుర్తు చేసింది. ఇలాంటి అనాగరిక ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర్య హక్కు సంపూర్ణమైనది కాదని, దానికి పరిమితులు ఉంటాయని గుర్తు చేసింది. వాక్ స్వాతంత్రం ఇతరులను అవమానించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉండకూడదని హితవు పలికింది. దీంతో పాటు సాధారణంగా నిన్నటి వరకు సాక్షిలో రాసిందేంటి? పోలీసులు అనైతికం, పోలీసులు తీరు, ఎల్ఓసి జారీ చేసే హక్కు పోలీసులకి ఎక్కడదని రాశారు. కానీ ఇక్కడ కోర్టు ఏం చెప్పిందో చూడండి ఒకసారి. భార్గవ్ రెడ్డిపై పలు కేసులు పెండింగ్లో ఉన్నాయని, కాగ్నైజబుల్ నేరాలకు సంబంధించి కేసు నమోదైనప్పుడు ఎల్ఓసి జారీ చేయాలని కోరే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి జారీ చేయటం చట్టవిరుద్ధమేమీ కాదన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ అభ్యర్థనతోనే ఈ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఎల్ఓసి జారీ చేసిందని గుర్తు చేశారు. భార్గవ్ రెడ్డికి బిఎన్ఎస్ ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు ఆ మేరకు వ్యవహరించలేదన్నారు. కానీ పోలీసులు ఏమంటారు? మేము నోటీసులు ఇస్తే సజ్జల భార్గవ్ రెడ్డి తీసుకోవడానికి నిరాకరించాడు అంటారు పోలీసులు. బట్ నిరాకరించాడు అనటానికి వీడియో కానీ ఫోటో ప్రూఫ్ కానీ లేకపోవడంతో కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ సజ్జల భార్గవ్ అంటే దర్యాప్తు కొనసాగుతుందనే కారణంతో భార్గవ్ రెడ్డి విదేశాలకు వెళ్లే హక్కును హరించకూడదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎల్ఓసి కొనసాగనీయడం సమర్థనీయం కాదని, అంటే అతనికి విదేశాలకు వెళ్ళడం అనేది సజ్జల భార్గవ్ రెడ్డి హక్కు. ప్రస్తుత కేసుల నేపథ్యంలో అతను వెళ్ళొచ్చు, రావచ్చు. ఎందుకంటే ఇంకా దీని మీద పూర్తి దర్యాప్తు ఇంకా జరగలేదు కాబట్టి. అందుకని కోర్టు ఏం చెప్పింది? ఎప్పుడు విచారణకు కావాలంటే అప్పుడు వస్తానని ఒక అఫిడవిట్ దాఖలు చేయండి, అప్పుడు ఎల్ఓసి వెనక్కి తీసుకుంటారు. మీరు కావాలంటే విదేశాలకు వెళ్ళండి, కానీ విచారణ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తామని చెప్పి హామీ ఇస్తేనే మీరు విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఉంటుందని చెప్పి కూడా నిన్న కోర్టు చెప్పింది. అంటే వీళ్ళకి అధికారం పోయాక కూడా ఆ అధికారం మదం దిగలేదు. చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పి ఒక పాతకాలపు సామెత ఉంది. వీళ్ళని ప్రజలు చావగొట్టి చెవులు మూసినా వీళ్ళ బలుపు తగ్గలేదు. ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద, ఆ ఇంట్లో ఆడవాళ్ళ మీద, మంత్రులు అంటే నారా లోకేష్ మీద ముఖ్యంగా చాలా దారుణమైనటువంటి పోస్టులు పెట్టారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లోని మహిళలను కూడా తీసుకొచ్చారు. దీని అంతటికీ కర్త కర్మక్రియ ఎవరు? వెనకమాల సజ్జల భార్గవ్ రెడ్డి. అందుకనే చెప్పింది అనాగరికంగా వ్యవహరించారని చెప్పి సంస్కారహీనుడనే ఒక పదాన్ని వాడింది. సజ్జల భార్గవ్ రెడ్డిని సంస్కారహీనుడని చెప్పి ఒక పదం వాడింది కోర్టు. సో ఏది ఏమైనా మొత్తంగా సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహారంలో హైకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే.
వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలా వదిలిపెడితే దీన్ని మరొకరు అలుసుగా తీసుకుంటారు. చట్టం ఏదైతే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం ఉందో దాన్ని మితిమీరి ఉపయోగించి అది మా హక్కు అంటే కుదరదు అని చెప్పి నిన్న హైకోర్టు అయితే స్పష్టంగా చెప్పింది. మొత్తంగా సోషల్ మీడియాలో నీచంగా ప్రవర్తించే వారందరికీ కూడా నిన్న హైకోర్టు గట్టి హెచ్చరికలను అయితే జారీ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.